ఫ్రెండ్స్, ఈ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ ని గిఫ్ట్ గా ఇవ్వడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు. ఫస్ట్ ఈ వ్యక్తి తనకి ఎంతగానో ఇష్టం ఉన్న బ్యాట్ ని అమ్మేస్తాడు. దాని మీద విరాట్ కోహ్లీ సైన్ కూడా ఉంటుంది. బ్యాట్ ని అమ్మిన తర్వాత ఈ వ్యక్తికి 7,000 రూపీస్ వస్తాయని కొంత డబ్బుని తన ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటాడు. అండ్ కొంచెం డబ్బులను తన అక్క దగ్గర స్కాలర్షిప్ డబ్బులను తీసుకుంటాడు. ఇంకా డబ్బులన్నింటినీ కలెక్ట్ చేసినా కానీ ఈ వ్యక్తి దగ్గర ఐఫోన్ కొనే అంత డబ్బులు ఉండవు. అందుకే ఈ వ్యక్తి తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ప్లాన్ ని వేస్తాడు. ఇంకా తర్వాత రోజు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా గెటప్ చేంజ్ చేసి వేరే గల్లీకి వెళ్తారు. అండ్ అక్కడ వీళ్ళు అబద్ధం చెప్పి అందరి దగ్గర చందాని వసూలు చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ఇళ్ల దగ్గర చందా కూడా వస్తుంది. ఇంకప్పుడు ఆ గల్లీలో ఉండే వాళ్ళు వీళ్ళని గుర్తు పట్టేస్తారు. ఇంకా వాళ్ళకి భయపడి ఈ వ్యక్తి అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఏదో ఒకటి చేసి ఇతను వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని పారిపోతాడు. ఇంకా రాత్రి సమయంలో ఈ వ్యక్తి ఆ డబ్బులను తీసుకొని మళ్ళీ ఇంకొకసారి కౌంట్ చేస్తాడు. కానీ ఇప్పుడు కూడా కొన్ని డబ్బులు తక్కువ పడి ఉంటాయి. ఇంకా లాస్ట్ కి ఈ వ్యక్తి తన బైక్ ని కూడా అమ్మేస్తాడు. ఇంకా ఈ వ్యక్తి ఆ డబ్బులన్నింటినీ తీసుకొని వెంటనే ఐఫోన్ కొనడానికి వెళ్తాడు. ఇంకా అక్కడ డబ్బులన్నింటినీ ఇచ్చి తన గర్ల్ ఫ్రెండ్ కి ఇష్టమైన ఐఫోన్ ని కొనేస్తాడు. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికని వెళ్తాడు. ఇంకా ఈ వ్యక్తి తన మనసులో ఉండే మాటని చెప్పబోతాడు. కానీ అప్పుడే ఈ అమ్మాయి అతనికే సర్ప్రైజ్ ఇస్తుంది. ఇంకా అది చూసి ఈ వ్యక్తి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయి కొత్త ఫ్రెండ్ ఇతని కంటే ముందే ఐఫోన్ ని అమ్మాయికి కొనిచ్చి ఉంటాడు.